సైదాబాద్ మాధవనగర్ సరస్వతి శిశు మందిర్లో 2003-4 సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు దాదాపు 20 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసించి దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సాధారణంగా ఆహ్వానించి సన్మానించారు. 20 సంవత్సరాల తర్వాత తమను పిలిచి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం, ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు అన్నారు. క్రమశిక్షణతో పేద విద్యార్థులకు విద్యాబోధన అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ పి. ఆశ తెలిపారు. అందరికీ నమస్కారము. శ్రీ సరస్వతి శిశు మందిరు విద్యతో పాటు మానసిక వికాసాన్ని, ఆధ్యాత్మిక వికాసాన్ని, నైతిక వికాసాన్ని అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ని విద్యతో పాటు అందిస్తూ ఉన్నారు. ఈ శిశు మందిరాలన్నీ నేషనల్ వైడ్ గా విద్యాభారతి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అలాగే తెలంగాణలో శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిరాలు పనిచేస్తున్నాయి. ఇలాంటి సరస్వతి శిశు మందిరాలలో విద్యతో పాటు ఆధునిక విద్యను, నైతికతను, తరువాత మానవిక విలువల్ని అందిస్తూ సమాజానికి ఉపయోగపడుతూ దేశభక్తిని ప్రోత్సహిస్తూ విద్యార్థులలో కొత్త నూతన చైతన్యాన్ని నిరంతరము నింపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాంటి ప్రయత్నంలో భాగంగానే 2003-2004 సంవత్సరము 10వ తరగతి బ్యాచ్ వాళ్ళు ఈ సంవత్సరము ఇక్కడ సమావేశమై వాళ్ళ ఆత్మీయతను తోటి విద్యార్థులతో మరియు ఆచార్యులతో పంచుకునే ప్రయత్నంలో